హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు జీరా రైస్ ప్రిపేర్ చేశాను. ఇంట్లో కూరగాయలు లేకపోయినా లేదు ఏ కర్రీ చేయాలో అర్థం కానప్పుడు ఇలా అయితే ట్రై చేసుకోవచ్చండి. పిల్లలకు కూడా లంచ్ బాక్స్కి అర్థం కానప్పుడు మనం లేట్గా లేసినప్పుడు అన్నం వండేసుకొని ఇలా 5 నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసేసేయచ్చండి లంచ్ బాక్స్ కూడా. బాండ్లు పెట్టేసుకొని నేనైతే ముగ్గురికి చూపిస్తున్నానండి. ముగ్గురికి చేసుకున్నాను నేను. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు జీలకర్ర, అలాగే 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి చిటికలు అయితే వేసుకున్నాను. కారం అయితే మీకు తగ్గట్టు వేసుకోండి. నేనైతే మీడియం కారం వచ్చింది ఇది. మేము కొంచెం కారం తింటాము. మీ కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. 3 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకునేసి ఇంకా వండిన అన్నం వేసి కలుపుకోవడమేనండి. తగినంత సాల్ట్, చివర్లో కొత్తిమీర కట్ చేసి వేసుకోవడమేను. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసుకోలేదు. ఇంకా మనకు ఓపిక ఉండి సండే పూట కనుక చేసుకునే పని అయితే ఇందులో కాజు కర్రీ కానీ పన్నీర్ కర్రీ కానీ చేసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసుకోదండి. హెల్త్కి కూడా మనం వేసిన అన్ని వస్తువులు మంచివేనండి. కొత్తిమీర కానీ, జీలకర్ర కానీ, కరివేపాకు కానీ అన్నీ మంచి ఐటమ్సే. పిల్లలకు కూడా పెట్టి పంపించవచ్చండి. వాళ్ళకు కూడా హెల్త్ పరంగా అన్నీ తినేటివే, మంచివే చిన్నపిల్లలకు కూడా. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక చేసి చూసుకున్నట్లయితే ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. నేను అన్నీ ఈజీ రెసిపీసే చూపిస్తానండి. 90% అన్నీ దొరికే వస్తువులే చూపిస్తుంటాను. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.